కాకరకాయతో ఉల్లి కారం చేయాలంటే ఇలా ముందుగా కాకరకాయలని నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ మీద ఉన్న పులుసులన్నింటినీ ఇలా పీలర్ సహాయంతో తీసేసి కట్ చేసి ఆ తర్వాత లోపల ఉన్న గింజ భాగాన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకునేసి రెండు వైపులా హోల్ టైప్ వచ్చే విధంగా మనం చూసుకునేసి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి పచ్చెనపప్పు, గుండు మినపప్పు, ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి ఇలా కొద్దిగా వేగనిచ్చేసి ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి చింతపండు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నూనె పోసి కట్ చేసిన కాకరకాయ ముక్కలన్నింటిని దాంట్లో వేసి ఇలా బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్ లో వేసుకునేసి ఇప్పుడు మిక్సీ జారులో ఫ్రై చేసిన వాటిని వేసి వెల్లుల్లి రెమ్మలు, కారము, సాల్ట్, పసుపు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఇందాక ఫ్రై చేసిన వాటిల్లో వీటిని నింపేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టి అదే ప్యాన్ లో ఇవన్నింటిని దాంట్లో పెట్టేసి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మిగిలిన పేస్ట్ దాంట్లో వేసేసి బాగా కలుపుకుని ఇలా వేగిన తర్వాత వేడిగా అన్నంలో తింటే సూపర్.